నమస్తే, నా పేరు భోగన ఆయుషేషు. బావుపూరి దివ్యాంగుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా, మరి జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడిగా పనిచేస్తూ ఉన్నాను. ఈ నెల 25వ తారీఖు నాడు బాపట్ల జిల్లా బాపట్ల పట్టణంలోనే ఎన్జిఓలోనే పాత బస్టాండ్ దగ్గర ఉన్న ఎన్జిఓలోనే మా యొక్క ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని వారోత్సవ సభ కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం. ఈ కార్యక్రమం మరి ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం కావున బాపట్ల మండలం మరి జిల్లాల గ్రామంలోనే నా ఒక దివ్యాంగుల అన్నదమ్ములతో అక్క చెల్లెళ్ళు పెద్దవారు అందరితో వచ్చి ఈరోజు మా ఒక పాంప్లెట్ ఏదైతే ఉందో దాన్ని రిలీజ్ చేసుకుంటూ ఉన్నాం. ఈ యొక్క రిలీజ్ కార్యక్రమంలో మరి రిలీజ్ చేసుకుంటూ ఉన్నాం. ఈ యొక్క రిలీజ్ కార్యక్రమంలో మరి బాపట్ల జిల్లా పరిధిలో ఉన్నవాళ్ళు కానీ, బాపట్ల నియోజకవర్గ పరిధిలో ఉన్న దివ్యాంగులు కానీ, జిల్లాల మూడులో ఉన్న దివ్యాంగులందరూ కూడా ఈ నెల 25వ తారీఖు నాడు వచ్చి పెద్ద ఎత్తున మన ఒక దివ్యాంగుల వారోత్సవ సభను విజయవంతం చేసుకొని మన ఒక సమస్యలు ఏవైతే ఉన్నాయో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల దృష్టికి, ఉప ముఖ్యమంత్రి వర్యుల దృష్టికి, లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకొని వెళ్ళి మరి మన ఒక సమస్యలు పరిష్కరించుకునే మార్గంగా డిసెంబర్ 3వ తారీఖు లోపు మరి పరిష్కరించే మార్గంగా ఆలోచన చేయడానికి మరి ఈ ఒక కార్యక్రమం పెట్టుకుంటూ ఉన్నాం. మరి గత వారం రోజుల క్రితం మరి మన ఒక ముఖ్యమంత్రి వర్యుల్ని చంద్రబాబు నాయుడు గారిని కలిసి దివ్యాంగుల ఒక సమస్యల మీద వినతిపత్రం ఇచ్చి ఉన్నాను. దాంట్లో ఆయన వెంటనే స్పందించి బ్యాక్లార్ పోస్టులు, అదేవిధంగా మరి ఉపాధి అంటే వ్యాపారం చేసుకుంటున్న వారికి ఈరోజు వారికి లోన్స్ కూడా ఇస్తానని చెప్పి ఒక మంచి శుభవార్త తెలియజేసి ఉన్నాడు. మరి ఇలాంటి ముఖ్యమంత్రిని మనం ఎందుకు ఎన్నుకున్నామంటే దివ్యాంగులకు కూడా ఒక వినతిపత్రం ఇస్తేనే దివ్యాంగుల సమస్యల మీద పరిష్కరిస్తున్నాడు కావున మరి ఇలాంటి ముఖ్యమంత్రిని మనం ఎన్నుకున్నాము. ఇంకా మన ఒక సమస్యలని రాష్ట్ర ముఖ్యమంత్రి వారి దృష్టికి తీసుకొని వెళ్ళాలంటే ఈ నెల 25వ తారీఖు నాడు మరి బాపట్లలోనే మరి పాత బస్టాండ్ పక్కన ఉన్న ఎన్జీ హోమ్లో జరుగుతున్న దివ్యాంగుల వారోత్సవ సభను విజయవంతం చేసుకోవాలని చెప్పి నా ఒక దివ్యాంగులందరూ కూడా తెలియజేస్తూ ఉన్నా. దివ్యాంగుల ఐక్యత, దివ్యాంగుల ఐక్యత, దివ్యాంగుల ఐక్యత, దివ్యాంగుల ఐక్యత.